శివ సినిమాతో మెగాఫోన్ పట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగి అగ్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మార్క్ పొలిటికల్ క్రైమ్ డ్రామా సర్కార్. ఈ సినిమా సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ఈ ఫ్రాంచైజ్ నుంచి 4వ భాగం రాబోతున్న నేపథ్యంలో చిత్ర తారాగణంపై వస్తున్న వార్తలకు తాజాగా ఆర్జీవీ చెక్ పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇటీవల ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సర్కార్ 4లో ఐశ్వర్య రాయ్ నటించడం లేదు, కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు అని స్పష్టం చేశారు. 2008లో వచ్చిన సర్కార్ రాజ్లో ఐశ్వర్య అనితా రాజన్ అనే కీలక పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే 4వ భాగంలో ఆమె పాత్ర ఉండదని వర్మ తేల్చి చెప్పారు. ఈసారి సినిమా ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు వర్మ ఆసక్తికర సమాధానమిచ్చారు. మునుపటి భాగాల కంటే సర్కార్ 4 ప్రపంచం చాలా పెద్దదిగా ఉంటుంది. కథలో లోతు ఎక్కువగా ఉండటమే కాకుండా ప్రతి సన్నివేశాన్ని చాలా వివరంగా చూపిస్తాను. ముఖ్యంగా తెర వెనుక జరిగే రాజకీయ వ్యూహాలను భారీ స్థాయిలో ప్రెజెంట్ చేయబోతున్నాను. నా స్టైల్ క్లోజప్ షాట్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి అని వర్మ వివరించారు. వచ్చే నెల నుంచే షూటింగ్ రెడ్ లాఫ్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న వర్మ ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. 2005లో సర్కార్తో మొదలైన ఈ ప్రయాణం 2008లో సర్కార్ రాజ్, 2017లో సర్కార్ 3తో కొనసాగింది. ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత సర్కార్ 4 పట్టాలెక్కబోతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి సుభాష్ నాగ్రేగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండటంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని రామ్ గోపాల్ వర్మకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో అని ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దేశాల మధ్య రాజకీయ వైషమ్యాలు ఎలా ఉన్నా కళకు ఎల్లలు లేవని పాకిస్తాన్ నెట్ఫ్లిక్స్ యూజర్లు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాల జాబితాలో 3 ఇండియన్ సినిమాలు ఉండటం విశేషం. అందులోనూ ఆ 3 చిత్రాలు పాకిస్తాన్ వ్యతిరేక నేపథ్యం, భారత గూఢాచారుల సాహసాల చుట్టూ తిరిగేవి కావటం గమనార్హం. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ పాకిస్తాన్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్ ఒక అండర్ కవర్ ఏజెంట్గా కరాచీ అండర్ వరల్డ్ ఉగ్రవాద నెట్వర్క్ లోకి చొచ్చుకు వెళ్లే పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఏకంగా 52 రోజులుగా నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్ ట్రెండింగ్ చార్ట్లో టాప్ 5లో కొనసాగుతూ రికార్డ్ సృష్టిస్తోంది. మరోసారి బార్డర్ మ్యాజిక్ 1971 భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన బార్డర్ 2 కూడా పాక్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత జవాన్ల శౌర్య ప్రతాపాలను చూపించే ఈ సినిమా విడుదలైన వెంటనే టాప్ 2 స్థానానికి చేరుకుంది. ఇక 2018లో విడుదలైన ఆలియా భట్ సూపర్ హిట్ చిత్రం రాజీ ఇప్పటికీ పాక్ ఆడియన్స్ లో క్రేజ్ తగ్గలేదు. గత 21 రోజులుగా ఈ సినిమా టాప్ 10లో కొనసాగుతోంది. ఒక భారతీయ యువతి పాకిస్తాన్ కు కోడలుగా వెళ్లి గూఢాచారిగా ఎలా మారిందనే కథాంశం అక్కడి వారిని కట్టిపడేస్తోంది. నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్ టాప్ 10 సినిమాలు ఇవే: పీకీ బ్లైండర్స్, ది ఇమ్మోర్టల్ మ్యాన్, బార్డర్ 2, వార్ మెషిన్, అనోరా, దురంధర్, గ్లాడియేటర్ 2, మేడ్ ఇన్ కొరియా, వికెట్, తల్వార్, రాజీ. బాలీవుడ్ చిత్రాల్లోని హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ పాక్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కథాంశం తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేకింగ్, యాక్టింగ్ పరంగా భారతీయ సినిమాలకు అక్కడి జనాలు నీరాజనాలు పలుకుతున్నారని చెబుతున్నారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చివర్గా ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద గట్టిగానే బోల్తా పడింది. ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత ఇంతవరకు రామ్ కొత్త కబురేమీ వినిపించలేదు. ఈ గ్యాప్ లో రామ్ పలువురు దర్శకుల కథలు విన్నట్లు సమాచారం. అంతేకాదు తానే స్వయంగా ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నారట. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ కాలేదు. ఇలాంటి సమయంలో రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ శిష్యుడు లోగి విఘ్నేష్ చెప్పిన కథకు రామ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. నిర్మాణ సంస్థపై స్పష్టత రాగానే అధికారికంగా ప్రకటించనున్నారని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ కొత్త సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనుందని సమాచారం. భారీ బడ్జెట్తో స్టైలిష్ టేకింగ్ తో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రామ్ నెక్స్ట్ మూవీపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టే కనిపిస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అయినా రామ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రేమలు లాంటి డబ్బింగ్ చిత్రంతో సౌత్ మొత్తం రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టి మమితా బైజు మాలీవుడ్ లో 15 సినిమాలు చేసిన రాణి లక్ ప్రేమలుతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయ్యారు. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో పొరుగున ఉన్న కోలీవుడ్ పై మమిత ఫోకస్ పెట్టారు. రెబల్ దెబ్బేసిన డ్యూడ్ హిట్ తో అమ్మడి పాపులారిటీ స్కైని తాకింది. యూత్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ కావడంతో తమిళ్ ఫిల్మ్ మేకర్స్ మమిత కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు మమితా బైజు. విజయ్ జననాయగన్ తో పాటు సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్ కరాలో నటిస్తున్నారు. అదే సమయంలో సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ మూవీకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. జననాయగన్ లో విజయ్ దళపతి కూతురుగా స్ట్రాంగ్ గర్ల్ రోల్ మమితా బైజు చేస్తున్నారు. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ లో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. తనకన్నా 20 ఏళ్లు పెద్దైన వ్యక్తి ప్రేమలో పడి అతడి లవ్ కోసం పరితపించిపోయే నాటి గర్ల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇక ధనుష్ కరాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫక్తూ డి గ్లామర్ రోల్ చేయబోతున్నారు. విష్ణు విశాల్ ఇరుండు వానం ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఇలా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ ఏ పాత్రకైనా తాను ఫిట్ అవ్వగలనని మమిత ప్రూవ్ చేసుకుంటున్నారు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. పొంగల్ కు వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్స్ట్ పండుగకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బైకర్ పండుగకు రాకపోయినా బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నానని కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు శర్వా. ఆ కాన్ఫిడెన్స్ కు కంటెంట్ పై నమ్మకమా లేదా మరో సెంటిమెంటా? సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి శర్వానంద్ సక్సెస్ టేస్ట్ చేస్తున్నాడు. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్ గా నిలిస్తే 2017లో పొంగల్ కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి కూడా డీసెంట్ హిట్ అందుకుంది. సో చార్మింగ్ స్టార్ కు పండుగ ఓ సెంటిమెంట్ గా మారింది. నెక్స్ట్ శ్రీను వైట్లతో కలిసి 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు శర్వా. సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్ బైకర్ తో ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రైసర్ పాత్రలో ఒదిగిపోయాడు చార్మింగ్ స్టార్. దేశం మొత్తం మాట్లాడుకునే మూవీ తీసామన్న శర్వా నారీ నారీ నడుమ మురారికి చెప్పి మరీ హిట్ కొట్టా, ఇప్పుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతా అని చెబుతున్నాడు. ఈసారి పొంగల్ సెంటిమెంట్ లేకపోయినా కంటెంట్ పై నమ్మకంతో కాన్ఫిడెన్స్ గా స్టేట్మెంట్ పాస్ చేశాడు. శర్వానంద్ బైకర్ పొంగల్ సెంటిమెంట్ మిస్ అయినా యూవీ క్రియేషన్స్ రూపంలో మరో సెంటిమెంట్ యాడ్ అయింది. యూవీ నిర్మాణ సంస్థలో శర్వా 3 ఫిల్మ్స్ చేశాడు. రన్ రాజా రన్,
ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలు రాగా 3 మంచి హిట్స్ అందుకున్నాయి. బైకర్ యూవీతో 4th మూవీ రాబోతోంది. ఈ సెంటిమెంట్ బైకర్ విషయంలో వర్కౌట్ అయితే మరో బ్లాక్ బస్టర్ శర్వా ఖాతాలో పడినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.